నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి. చావా సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రతి ఒక్కరూ శివాజీ గారి గురించి, వాళ్ళ పిల్లల గురించి తెలుసుకోవాలి. ఇది చరిత్ర మంచిది అని కూడా అన్నారు. తెలుగులో కూడా మంచి విజయమే అందుకుంది కూడా ఆ సినిమా. కాకపోతే దాని రిజల్ట్ వల్ల మనం నాగ్పూర్లో జరుగుతున్న అల్లర్లు చూస్తూ ఉన్నాం. ఔరంగజేబుకి సంబంధించిన సమాధికి సంబంధించిన ఇష్యూ. అసలు ఏంటి పరిస్థితి? పవిత్ర రంజాన్ సీజన్ టైంలో నువ్వు దర్గా కూల్చేస్తానంటే ఎలా ఒప్పుకుంటారు? అసలు ఏ సీజన్లోనూ కూల్చకూడదు. ఏ సీజన్లోనూ కూల్చకూడదు. నెక్స్ట్, దర్గాలు అంటే ఏంటి? ముస్లిమ్స్కి పెద్ద పెద్ద వాళ్ళు చనిపోయినటువంటి సమాధులే ఇప్పుడు దర్గాలు వాళ్ళకి. యు నో దట్. అక్కడికి వెళ్ళి ఇంకా అది అసలు అది కొంతమందికి తల అందులో పెట్టేసి ఏదో ఇచ్చి పోపిస్తారు. అది వాళ్ళు పవిత్రంగా ఫీల్ అవుతారు అన్నమాట. ఇప్పుడు మన దగ్గర కూడా చాలా దర్గాలు ఉన్నాయి. అయితే ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత ఆయన సమాధి ఎంత పెద్ద దర్గా అవుతుంది? పాపులర్ దర్గా. ఎంత పెద్దదంటే పాపులారిటీలో. రెగ్యులర్గా అక్కడ కూడా ఈ రంజాన్ ఉత్సవాలు ఇవన్నీ అవుతూనే ఉంటాయి, నమాజులు చేస్తూనే ఉంటారు, గోస్ ఆన్. నౌ ఇప్పుడు ఏమైంది అంటే, చావా సినిమా రిలీజ్ అయింది. ఇన్ని వివాదాల ఈ సినిమా పైన అనుకుంటే ఫస్ట్ ఆవిడ వచ్చింది స్వరభాస్కర్. అసలు ఇది కథే కాదు, చరిత్రను వక్రీకరించారు అని. అమ్మ తట్టుకో, అప్పుడు నువ్వు లేవు కదా, నువ్వు చూడలేదు కదా, నీకెందుకు కూర్చోని ఆవిడ పక్కకు జరిపేశారు. ఆ తర్వాత ఏమైంది, షిర్కే వంశస్థులు, ఆ కానోజీ వాళ్ళ వంశస్థులునేమో నువ్వు మా స్కూల్లో చదవద్దు, మా ఆఫీస్లో పని చేయొద్దు, మీరు షిర్కే వాళ్ళు, మీరు గెట్ లాస్ట్ అని, కాలనీలో ఉండొద్దు, అపార్ట్మెంట్లో ఉండొద్దు అంటే పాపం అందులో ఆ 14th వంశం ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. నెక్స్ట్ మళ్ళీ మన ఏపీలో ఇది రిలీజ్ అయింది రంజాన్ సీజన్లో, వాళ్ళకి ఫస్ట్ ఫ్రైడే రోజు ఇది తెలుగులో రిలీజ్ అయింది. వాళ్ళని ఏదో ఉగ్రవాదుల్లా చూస్తున్నారని చెప్పేసి ఈ సినిమా మా మనోభావాలు దెబ్బతీసిందని ఇంకొక ఆయన ముస్లిం సంఘాల ప్రెసిడెంట్ ఆయన కంప్లైంట్ చేశాడు. సరే, కంప్లైంట్స్ మధ్యలో ఇలా సాగుతా ఉంది అనుకుందాం కాసేపు. ఇప్పుడు పూణేలో ఎప్పుడైతే ఆ షిర్కే వంశస్థులని అలా ఇబ్బంది పెట్టారో, ఇప్పుడు నాగ్పూర్ వంతైంది. నాగ్పూర్లో గొడవలు ఏంటంటే, మన శంభాజీ నగర్లో మన ఈ ఔరంగజేబు సమాధి ఉంది ఖిల్దాబాద్ దగ్గర. ఆయన సమాధి అదొక టూరిజం ప్లేస్. జనాలు ఇప్పుడు మనం గోల్కొండ కోట ఎలా చూస్తున్నారు చాలామంది, 7 tombs సమాధిలే కదా, 7 tombs. అలా ఔరంగజేబ్ టోంబ్ అది, దాన్ని చాలామంది చూస్తూ వెళ్తూ ఉంటారు. అది ఇక్కడ ఉండకూడదు, దాన్ని కూల్చేయండి అని చెప్పేసి గొడవలు. అంటే ఔరంగజేబు ఎంత నీచుడో మాకు ఈ సినిమాలో తెలిసిందే. శంభాజీ ఎంత పెద్ద మరాఠా యోధుడో, వీరుడో, సూర్యుడో, ధీరుడో మాకు ఈ సినిమాలో తెలిసింది. కాబట్టి ఇన్నాళ్ళు పాఠ్య పుస్తకాల్లో ఔరంగజేబ్ గురించి, అక్బర్ గురించి, బిర్బల్ గురించి కథలు చెప్పారు, కానీ శంభాజీ కథ ఎవరూ చెప్పలేదు. ఎందుకు పాఠ్యపుస్తకాల్లో వేయించలేదు? మీరు ఔరంగజేబ్ని ఎందుకు ఫేమస్ చేశారు, ఇతన్ని ఎందుకు అసలు ఫేమస్ చేయలేదు అని చాలామంది గొడవ పడ్డారు. ఆ గొడవ కాస్త అసలు ఇక్కడ ఔరంగజేబ్ సమాధి ఉండడానికి వీల్లేదు, గెట్ లాస్ట్. అసలు షిర్కే వంశస్థులు ఉంటేనే మన వాళ్ళనే నువ్వు ఇబ్బంది పెట్టారు, అట్లాంటిది ఔరంగజేబు సమాధి ఇక్కడ ఉందంటే ఎందుకు ఊరుకుంటారు? నీకు అదే కదా, ఇప్పుడు శంభాజీని పట్టించింది షిర్కే వంశస్థులు, మన యేసుబాయి వాళ్ళు ఇంటి వాళ్ళు, బావమరుదులు. ఆ బావమరుదులు అరే ఎక్కడోళ్ళరా వీళ్ళు నడవండి అని చెప్పి వాళ్ళనే ఆ వంశీయులనే అలా అన్నప్పుడు, అసలు ఔరంగజేబుకు సంబంధించిన ఆనవాళ్ళే మన దగ్గర ఉన్నాయంటే ఎవరూ ఊరుకోరు. తీసేయండి ఆ సమాధిని తీసేయండి, కూల్చేయండి ఇక్కడ నుంచి అని. అటు ముస్లిం వర్గాల వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, ఒకప్పటి సమాధుల్ని ఇప్పుడు వాళ్ళు దర్గాలుగా చేసి పూజించుకుంటున్నారు. వాళ్ళకి ఎలా ఉంది, రంజాన్ సీజన్లో దర్గా కూల్చడం, బాబ్రీ మసీద్ రేంజ్లో ఇప్పుడు అది అల్లర్లు చెలరేగాయి. 144 సెక్షన్, కర్ఫ్యూ, ఇంటర్నెట్ సేవలు బంద్, ఆ రేంజ్కి వచ్చింది ఇప్పుడు గొడవ. ఆ రేంజ్కి వచ్చింది గొడవ పక్కన పెట్టేస్తే, నిన్న ఆల్మోస్ట్ 29 మంది చనిపోయారు, కొట్టుకున్నారు. వాళ్ళు తీసేయండి అని వీళ్ళు నో మిమ్మల్ని చంపేస్తాం దాని జోలికి వస్తాయని వాళ్ళు. ఇలా గొడవలు ఎక్కడ, కోత్వాలి అండ్ గణేష్ పేట్, ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా, ఈ లక్కడ్గంజ్, పుచ్చాపులి,
నెక్స్ట్ శాంతినగర్, సక్కర్ధర, ఇవన్నీ కూడా నాగ్పూర్లో పక్కపక్కనే ఉంటాయి. ప్రాంతాలు. నందన్వన్, ఇమాంవాడ అండ్ అలాగే యశోధర, కపిల్ నగర్, ఈ ఊర్లు ఇవన్నిట్లోనూ 144 సెక్షన్ అండ్ ఇంటర్నెట్ సేవలు బంద్, కర్ఫ్యూ. కొట్లాడుకుంటున్నారు ఇప్పుడు ఆ కాలనీలో ముస్లింలు, ఆ కాలనీలో ఉన్న హిందువులు. ఏంట్రా బాబు మీ అందరికీ ప్రాబ్లం, మీ రీజన్ ఏంటి అంటే చావా సినిమా, మేము అది చూసి వచ్చాం. అదే కదా, అంటే వాట్ ఎవర్ లే, ఒకప్పుడు చరిత్రను వక్రీకరించడం మన వాళ్ళు చేసింది తప్పేగా. ఇప్పుడు శంభాజీ స్టోరీ ఏమా ఎవరు ఎక్కడ రాయడానికి వీల్లేదా? బేసిక్గా అది అడుగుతున్నా. కూడా కరెక్టే కదా, ఎందుకు రాయలేదు? నువ్వు నేను కూడా చదువుకునే పైకి వచ్చాము, మనం చదివినప్పుడు లేవే. నేను ఔరంగజేబు గురించి చదివా చాలా నేను పుస్తకాలు. అదే చెప్తున్నా, ఔరంగజేబు గారి గురించి ఉంది. ఇప్పుడు మనం కూడా వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడతాం. వాళ్ళు ఏంటనేది నేనేం పక్కన అనలేదా? పెడితే. కాకపోతే ఈ ఓకే. సినిమాలో ఏం చూపించారు ఔరంగజేబు, అసలు ఆ క్రూరత్వం ఏంటి? కళ్ళని పొడచడం, నువ్వు మతం మారని నాలుకలు లాగడం అండ్ ఒళ్ళంతా కోసేసి ఆ ఉప్పు పెట్టి అదంతా చూస్తే జనాలు అందుకే ఏడ్చారు. ఇంతమంది అసలు సినిమాకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ రెడ్ అయ్యి వస్తున్నారు. ఇప్పుడు ఛత్రపతి మహారాజు శివాజీ గారి గురించి మనం చదువుకున్నాం. ఇప్పుడు అది మహారాష్ట్రకు సంబంధించిన ఆ యోధులే. కానీ మనం చదువుకున్నాం తెలుగు వాళ్ళు, మన పాఠ్య పుస్తకాలలో శివాజీ గారి గురించి ఉంది, ఔరంగజేబు గురించి ఉంది. కానీ మనం శంభాజీ గురించి చదువుకోలేదు. చావు వచ్చిన తర్వాత ఆ పేరు కూడా తెలిసింది. ఎగ్జాక్ట్లీ, శంభాజీ నగర్లోనే మళ్ళీ ఔరంగజేబు సమాధి. శంభాజీ నగర్, అసలు దీనికి పేరు ఎందుకు పెట్టారు? అండ్ ఈ వంశస్థులు లేకపోతే ఈ వంశాలు కూడా మనకి తెలియదు, మన వైపు తెలియదు, అటువైపు తెలిసి ఉంటది. ఇప్పుడు మహారాష్ట్ర మరాఠీ, మరాఠా యోధులందరికీ పుట్టి గడ్డ అది. అలాంటిది మన మహారాష్ట్రలో మన మరాఠా యోధుడు శంభాజీ కథ వినలేదు. మన మరాఠా యోధుని చంపిన ఔరంగజేబుకు సంబంధించి పెద్ద గుడి కట్టేసి పూజిస్తున్నారు. అసలు ఏంటిది అని వాళ్ళకి కోపం వచ్చింది. ఇది ఇక్కడ ఉండడానికి ఫీల్ లేదు. కానీ చరిత్రలో ఏం జరిగిందో పక్కన పెట్టేస్తే గత కొన్ని వందల సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్న ముస్లింలకు అదొక పవిత్రమైన దర్గా. అది ఎవరి సమాధి ఏంటనేది మనకు అనవసరం. ముస్లింలకు అదొక పవిత్రమైన దర్గా. ఇంకొకటి, వీళ్ళు సినిమా తీస్తున్నారు అని అంటే కాస్త జాగ్రత్తగానే చరిత్ర అంతా తెలుసుకుని దాని మీద రీసెర్చ్ చేసే. ఇప్పటిదాకా సినిమా వాళ్ళని ఏమనట్లా, సినిమా చూసి కొట్టుకు చేస్తున్నారు. సినిమా వాళ్ళు అనింది ఏంటి, మా మనోభావం తీసింది, తప్పు తీసాడని షిర్కే వంశస్థుడు. రంజాన్ పూట ఫస్ట్ ఫ్రైడే రోజు మమ్మల్ని వీళ్ళు ఉగ్రవాదులుగా చూపించారని చెప్పి మొన్న ఆయన. ఈ సినిమా వాళ్ళని ఎవరు ఏమనట్లా, అది చూసి ఎమోషనల్ అయ్యి కథలోకి వెళ్తున్నారు, లీనమైపోయారు ఇప్పుడు కథలో. ఇంత పెద్ద గొడవ, అసలు చావా పెట్టిన చిచ్చు మామూలు చిచ్చు కాదు. నిన్నేమో 30 మందో 50, ఇప్పుడు 50 మంది చనిపోతారు. కొట్లాడుకుంటున్నారు, వాడిని కనిపిస్తే నరికేస్తున్నారు, తగలబెడుతున్నారు. వాళ్ళ హౌస్ వీళ్ళు, వీళ్ళ హౌస్ వాళ్ళు. ఇలా ఉంది పరిస్థితి. అసలు అక్కడ ఉండొద్దంటే ఉండొద్దని కొన్ని సంఘాలు గట్టిగా మాట్లాడుతున్నాయి. ఎవరెవరు గట్టిగా మాట్లాడుతున్నారో వాళ్ళని మాట్లాడనివ్వకుండా వీళ్ళని చంపేయండి అని ఇటువైపు వర్గం వాళ్ళు. ఒరే ఎవరెవరు ఆ దర్గాని కాపాడుకుంటున్నారో వాళ్ళని నరికేయండి ఫస్ట్ అని చెప్పి వీళ్ళోళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, ఔరంగజేబు సమాధిని చూడాలని వచ్చిన టూరిస్టుల మీద చిన్న ఎఫెక్ట్ పడింది. మీరు మీ పేరు, ఫోన్ నెంబర్, ఆధార్ కార్డులు అన్నీ సబ్మిట్ చేసి చూడాలి. గోల్కొండకి వెళ్ళాలంటే టికెట్ కొనుక్కొని పోతావు, నీ అడ్రస్లు అన్నీ వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ అడ్రస్లు కావాలంట. దేనికి? ఒకవేళ అంటే వీళ్ళ ప్రాబ్లం, లోపల అల్లర్లు ఎవరైనా నువ్వు చేసావు, ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి కొట్టుకు చచ్చావనుకో, కనీసం తెలియాలిగా కొట్టింది ఎవరు, ఇదెవరు అని చెప్పేసి కేసులు పెట్టుకోవడానికి. అండ్ ఆ తర్వాత వీళ్ళు ఇది మంచికే అని చెప్పేసి హిందువులు అంటున్నారు. ఎందుకంటే పూర్వీకుల సమాధులు అంటే వాళ్ళ వంశీకులకి ఏదో ఒక పండగ రూపంలో వాళ్ళు దర్శించుకుంటూ ఉంటారు. అలా ఎవరన్నా వీళ్ళ వంశానికి సంబంధించిన వాళ్ళు వస్తే ఇమీడియట్గా వాళ్ళని పట్టుకోవచ్చని. అంటే ఔరంగజేబ్ సమాధి దగ్గర ఏమి మాట్లాడలేని పరిస్థితి. వీళ్ళకేమో పవిత్రమైన దర్గా. తెలిసింది ఏంటంటే ప్రశాంతంగా ఉన్న ఇద్దరి మధ్య చావా చిచ్చు పెట్టింది. ఇక అట్లా అనలే, అట్లా అంటే మరి ఇప్పటికీ తెలుసుకోకపోతే ఎలా? చరిత్ర తెలుసుకోవాలి. అది ఇప్పుడు స్కూల్ పిల్లలందరికీ ఎందుకు చూపిస్తున్నారు? మేము ఇన్నాళ్ళు మీకు నేర్పలేకపోయాము, మీ తండ్రులకు కూడా నేర్పలేకపోయాము, కనీసం మీ తరం అన్న తెలుసుకోండి రా బాబు అని చెప్పేసి. అయినా ఇప్పుడు సరే అంత చెడ్డవాళ్ళే అక్కడ ఉంటే ఏంటి కదా ఇబ్బంది, అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారని చెప్పుకుంటాము. ఇప్పుడు మరాఠా యోధుడు శంభాజీ నగర్లో శంభాజీ కథ వినబడట్లా, ఔరంగజేబు కథ వినబడుతుంది. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.